అందరికీ నమస్తే అండి. ఈ వీడియో యాక్చువల్లీ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు అండ్ సెన్సిటివ్ సబ్జెక్టు అండ్ టైం వేస్ట్ సబ్జెక్ట్ కూడా. కానీ మీరు ఎందుకు వీడియో చేస్తున్నారని నన్ను అడగొచ్చు. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది దాదాపుగా ఒక 382 మంది నాకు మెయిల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ ఇలా రకరకాలుగా ఈ సబ్జెక్ట్ మీద వీడియో చేయమని అడిగారు. నా అభిప్రాయం చెప్పమని అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే ఈ ఇద్దరికీ నేను ఫ్యాన్ను కాదు, లేదా అలాగని వ్యతిరేకను కాదు. వీళ్ళిద్దరు కులాలు కూడా నాది కాదు. వీళ్ళ కులం నాది కాదు, నేను వీళ్ళ అభిమానిని కాదు. సో నేను అన్ని సినిమాలు చూస్తాను, అందరినీ చూస్తాను. అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా పొగిడితే ఎవరు ఎటువైపున ఉంటా. అందరూ ఒకటే నాకు. అందరికీ సమదూరం, అందరికీ అలాగే వ్యతిరేకం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లేనిపోని దురుద్దేశాలు ఆపాదించి నన్ను దీనిలోకి లాగుతారని చెప్తున్నా. సరే, ఇంతకీ విషయం ఏంటంటే ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వార్ ఒక నెల రోజుల నుంచి విపరీతంగా జరుగుతుంది. దాదాపుగా నెల రోజులు అవుతుంది. అది ఎక్కడి వరకు వచ్చిందంటే మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజుకి ముందు రోజు ఆయన మద్దతుదారులు అందరూ కలిపి ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించి ఎవరిని చిరంజీవి గారు తొక్కేయలేదు, చిరంజీవి గారు స్వయం కృషితో పైకి వచ్చారు అని ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది, క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చింది. అంతవరకు వచ్చింది. స్వయం కృషితో కష్టపడి ఎదిగి మెగాస్టార్గా ఒకనొక సందర్భంలో దేశంలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్, హయ్యెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చిన స్టార్ హీరోగా ఎదిగి అసలు తెలుగు సినిమాకే ఒక స్థాయిని క్రియేట్ చేసిన చిరంజీవి గారి గురించి ఇలా మాట్లాడాల్సి రావడం, ఇలా వాళ్ళ మద్దతుదారులు క్లెయిమ్ చేయాల్సి రావడం ఖచ్చితంగా తెలుగు సినీ రంగానికి పట్టిన దరిద్రం. అండ్ ఇది ఎక్కడ మొదలైంది అనేది కూడా చెప్తా. కొరియన్ కనగరాజు ఈ సినిమాలో కమీడియన్ సత్య ఒక చిన్న ఇమిటేట్ చేశారు. పాత సినిమాలో ఎన్టీఆర్ గారు చంద్రమోహన్తో ఫైట్ చేసే సందర్భంలో మీ స్ట్రోక్ చాలా ఎమిచ్యూరిష్గా ఉంది అంటారు. దాన్ని కొరియన్ కనగరాజ్ సినిమాలో సత్య ఇమిటేట్ చేశాడు లాస్ట్లో క్లైమాక్స్ సమయంలో. సాధారణంగా సత్య చాలామందిని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు, చాలామంది హీరోలను ఇమిటేట్ చేస్తాడు. అండ్ ఇమిటేషన్స్ అనేవి సర్వసాధారణం సినిమాల్లో. సో అలా ఆ డైలాగ్ నందమూరి ఫ్యాన్స్ని హట్ చేసింది. ఎన్టీఆర్ గారు ఇప్పుడు లేరు కదా, సో ఆయన్ను ట్రోల్ చేయడానికి వాడటం ఏంటి? అసలు తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళింది ఎన్టీఆర్ గారే. ఎస్, అసలు తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్ గారి ప్రత్యేకత ఎన్టీఆర్ గారిదే, చిరంజీవి గారి ప్రత్యేకత చిరంజీవి గారిదే. సో ఎన్టీఆర్ గారు ఎంతో అద్భుతమైన నటుడు, ఎంతో స్థాయికి తీసుకువెళ్ళారు తెలుగు సినిమాని. ఒక మాస్ హీరో, మాస్ కమర్షియల్ హీరో. అండ్ చిరంజీవి గారు కూడా అంతే. ఎవరికి ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు. ఎవరిని వాళ్ళు పొగుడుకుంటారు, ఎవరిని వాళ్ళు భజన చేసుకుంటారు. అయితే కొరియన్ కనగరాజు సినిమాలో ఇలా సత్య ఇమిటేట్ చేయడం నందమూరి ఫ్యాన్స్కు నచ్చలా. దాని మీద ఏమైనా కొరియన్ కనగరాజు టీం స్పందించి కాస్త వయా మీడియాగా దీన్ని పరిష్కరించి ఉంటే పోయేది. అలా వాళ్ళు పరిష్కరించాల. వాళ్ళు దాన్ని పెద్ద చేసే ప్రయత్నం చేశారు. దాంతో నందమూరి ఫ్యాన్స్కి ఇంకొంచెం కోపం వచ్చింది. ఇంకా ట్విట్టర్లో ఈ సినిమాని, మెగా హీరోల్ని, మెగా ఫ్యాన్స్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అలా మొదలైన గొడవ ఎన్టీఆర్ గారి డైలాగ్ని సత్య ఇమిటేట్ చేయడంతో, దాన్ని అందిపుచ్చుకొని మెగా ఫ్యాన్స్ కొంతమంది దాన్ని ట్రోల్ చేయడంతో మొదలైన గొడవ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కోపం తెప్పించి, నందమూరి ఫ్యాన్స్కి కోపం తెప్పించి, నందమూరి ఫ్యాన్స్ చిరంజీవి గారు తొక్కేసి పైకి వచ్చారు, చాలామందిని తొక్కేశారని చెప్పి కొన్ని మీమ్స్ క్రియేట్ చేసి, కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసి, కొంత ప్రచారం క్రియేట్ చేసి విపరీతంగా వైరల్ చేస్తూ వస్తున్నారు ఒక 10 రోజుల నుంచి. ఉదాహరణలు కూడా, అదిగో ఆ హీరోని తొక్కేశారు, ఈ హీరోని తొక్కేశారు, ఈ ఈ వ్యక్తి మరణానికి, ఈ హీరో మరణానికి కారణమయ్యారు, మరో 2 యంగ్ హీరోలను తొక్కేశారని చెప్పి విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. సో హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకొని మరి ఒకరి మీద ఒకరు బుర్ర చల్లుకుంటున్నారు. సో దీంతో ఇది భరించలేని మెగా ఫ్యాన్స్ బాలకృష్ణ గారికి సంబంధించి కొన్ని డైలాగులు, కొన్ని స్టోరీలు, ఆయన గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు, కొన్ని కాంట్రవర్సీలు తెర మీదకి తీసుకురావడం మొదలుపెట్టారు. అలా ఇద్దరు ఫ్యాన్స్ కూడా ఎవరికి తరపున వాళ్ళు వాదనలు వినిపించుకోవడం, తన ప్రత్యర్థిని వాళ్ళని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇది పెరిగిపోయింది. పెరిగి 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 వాళ్ళు ట్విట్టర్లో అదేంటి స్పేస్ క్రియేట్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, టార్గెట్ చేయడం, బూతులు తిట్టుకోవడం, విపరీతంగా ట్రోల్స్ చేసుకోవడం. అసలు హద్దు అనేది లేదు, హద్దు అదుపు లేదు, పరిమితులు లేవు, విపరీతంగా. అది చివరికి
పాపం చిరంజీవి గారు పుట్టినరోజుకు ముందు ఆయన సన్నిహితులు మద్దతుదారులు అందరూ కూడా ఒక ఈవెంట్ పెట్టి ఇలా చెప్పాల్సి రావడం ఏంటో నాకు అర్థం కాల. అలా చెప్పాల్సి ఎవరో అంటారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, దానికి వీళ్ళందరూ బాస్ ఎవరిని తొక్కేయలేదని చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? సో ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్యాన్స్ మధ్య గొడవ తప్ప నిజంగా వాళ్ళ మధ్య ఏమి ఉండవు. ఏ ఈవెంట్లో కలవడం మానేస్తున్నారు వాళ్ళు. ఆ మధ్య ఏదో సినిమాలో చిరంజీవి గారు బాలకృష్ణ గారు కలిసి మాట్లాడలేదా? మాట్లాడినప్పుడు చిరంజీవి నేను విలన్గానే యాక్ట్ చేస్తా, చిరంజీవి హీరోగా యాక్ట్ చేస్తారా, ఎవరైనా డైరెక్టర్ వచ్చి మంచి కథ రాయగలరా అని చెప్పి బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఇద్దరు ప్రపోజ్ చేయలేదా? నాకు కరెక్ట్గా ఈవెంట్ గుర్తు రావట్లేదు, కరెక్ట్గా 1.5 year బ్యాక్ అనుకుంటా. బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఒకే వేదిక మీద ఉన్నారు. అప్పుడు బాలకృష్ణ గారే అన్నారు, మేమిద్దరం మల్టీ స్టారర్ తీస్తాము, నేను విలన్గా యాక్ట్ చేస్తాను, ఎవరైనా సరైన డైరెక్టర్ మా ఇద్దరిని హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరైనా ఉంటే మంచి స్టోరీ రాసుకొని రండి అన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఉంది, ఆ సఖ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకేం తక్కువ అండి, వాళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సో అంత ఉన్నప్పుడు వాళ్ళు అసలు దెబ్బలాడుకోరు. వాళ్ళకి అసలు ఇప్పుడు పెద్ది సినిమా అని విపరీతంగా రామ్ చరణ్ గారి అభిమానులు నెత్తిన పెట్టుకున్నారు, దేవరా సినిమాని ఎన్టీఆర్ గారి అభిమానులు నెత్తిన పెట్టుకున్నారు. సో వీళ్ళ అభిమానులు ఆ సినిమాని ట్రోల్ చేశారు, వీళ్ళ అభిమానులు ఈ సినిమాని ట్రోల్ చేశారు. కలెక్షన్స్ ఒకరు ఫేక్ అనుకున్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. వాళ్ళిద్దరు కూడా వీక్లీ వన్స్ అయినా కలుస్తూ ఉంటారు. సో సినీ రంగంలో హీరోలందరూ కూడా ఫ్రెండ్సే. వాళ్ళు పార్టీలు చేసుకుంటారు, వాళ్ళు మందు కొడతారు, వాళ్ళు టూర్లు వెళ్తారు, వాళ్ళు బాగానే ఉంటారు. సో ఈ మధ్యలో ఈ ఫ్యాన్స్కే ఈ చిల్లర పంచాయతీలు, పనికిమాలిన గొడవలు. ఈ చర్చ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పెట్టండి, ఈ చర్చ రాష్ట్రాన్ని బాగు చేయడం మీద పెట్టండి, ఈ చర్చ రాజకీయ నాయకులను సంస్కరించడం మీద పెట్టండి, ఈ చర్చ గ్రామీణ ప్రాంతాల్లోనో లేదంటే పట్టణ ప్రాంతాల్లోనో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం మీద పెట్టండి. ఈ చర్చ మన పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పెట్టండి. అలా సమాజానికి ఉపయోగపడేవో, గ్రామానికి ఉపయోగపడేవో, రాష్ట్రానికి ఉపయోగపడేవో మాట్లాడకుండా మా హీరో గొప్పోడు, మీ హీరో అలాంటాడు, మా కులం గొప్పది, మీ కులం అలాంటిది, ఎందుకు ఈ పనికిమాలిన చర్చ? చిల్లర పంచాయతీలు, చీప్. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జంజెట్ గ్రూపే ఎక్కువ, అలా మాట్లాడేది అలా చేసేది ఎక్కువ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ట్విట్టర్ మ్యాక్సిమం వాళ్ళే వాడతారు కాబట్టి. సో జంజెట్ గ్రూప్, ఆ గ్రూపు ఈ పంచాయతీలు, ఈ టైం వేస్ట్ కథలు ఎందుకనేది. అందుకే నేను చూసిన తర్వాత నన్ను చాలామంది అడుగుతూనే ఉన్నారు 3 రోజుల నుంచి, ఏదో ఒకటి చెప్పమని, వీడియో చేయమని. ఏం చెప్తాను నేనైనా? విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టు ఇద్దరు ఎవరి బలం వాళ్ళకి, ఎవరి టాలెంట్ వాళ్ళది ఉంది, ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంది. సో దీనిలో మనం వాళ్ళని తప్పుపట్టి వీళ్ళని చేయాల్సిన పని లేదు. కాబట్టి వివాదం ఎక్కడ మొదలైంది అంటే, ఇదిగో పలానా డైలాగ్ని ట్రోల్ చేయడం దగ్గర, ఇమిడియేట్ చేయడం దగ్గర మొదలైంది. దాన్ని సావధానంగా, సామరస్యంగా పరిష్కరించాల్సిన ఆ కొరియన్ కనకరాజు టీం ఆ దిశగా వెళ్ళలేదు, ఆ దిశగా యాక్షన్ లేదు. దాంతో నందమూరి ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయి వీళ్ళని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఇప్పుడు చిరంజీవి గారి మద్దతుదారులు ముందుకు రావాల్సి వచ్చింది అనమాట. ఇంతవరకు వ్యవహారం వచ్చింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా తెలియదు, ఇక్కడితో ముగిదు. మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మొదలవుద్ది. థ్యాంక్ యూ.